కౌంటింగ్ ఏజెంట్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసు నమోదైంది. దేవినేని ఉమా గారు, అలాగే గూడపాటి లక్ష్మీనారాయణ గారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే నిన్న తాడేపల్లి పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యాయవాది, అలాగే తెలుగుదేశం పార్టీ నేత గూడపాటి లక్ష్మీనారాయణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, కౌంటింగ్ ఏజెంట్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు? మీరు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? పోలీస్ వార్ 153, 505 క్లాస్ 2 అండ్ 125 ఆర్పి యాక్ట్ 1951 కింద కేసు రిజిస్టర్ చేశారండి. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రమోటింగ్ ఎనిమిటీ యాక్టెడ్ ఇల్ విల్ బిట్వీన్ క్లాసెస్ అండ్ గ్రూప్స్ అండ్ డిస్టర్బ్ ది కౌంటింగ్ ప్రాసెస్ ఇన్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేశారండి. అందుకని మేము ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అంటే కౌంటింగ్ నిబంధనలు ఆయన ఉల్లంఘించేలా మాట్లాడిన నేపథ్యంలోనే ఆయన మీద మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? అవును సార్. ఓకే సార్, ఒక్కొక్క సెక్షన్ కింద ఎటువంటి అంటే క్రిమినల్ కేసు ఆయన మీద నమోదైనటువంటి నేపథ్యంలో ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? అది ప్రూవ్ అయితే అంటే ఏం చెప్తారు? ప్రూవ్ అయితే సార్ 153 కింద వచ్చేసరికి అది వచ్చి 2 years పనిష్మెంటే సార్. 505 క్లాస్ 2 వచ్చి 3 years పనిష్మెంట్. 153A వచ్చేమో నాన్ కాంపౌండబుల్ సార్. 125 ఆర్పి యాక్ట్ వచ్చేసేతలికేమో 3 years పనిష్మెంట్ సార్. 505 సెక్షన్ ఏం చూపిస్తుంది? 505 కింద ఏం జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? 505 క్లాస్ 2 వచ్చి వర్గాల మధ్య శత్రుత్వము, దేశములో దుష్ప్రవర్తన సృష్టించడం వల్ల ఆయన మీద 505 క్లాస్ 2 కట్టారు సార్. భిన్న వర్గాల మధ్య శత్రుత్వము, దేశము, దురుద్దేశం సృష్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రకటన చేశారని. ఓకే, సెక్షన్ 153 ఏం చెప్తుంది సార్? సెక్షన్ 153 వచ్చి అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టారని. ఓకే, మరి సెక్షన్ 125? సెక్షన్ 125 వచ్చేసి వివిధ వర్గాల మధ్య మతపరమైన తెగ, కులం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని సార్. ఓకే, ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఇవి గనక ఒకవేళ ప్రూవ్ అయితే ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ప్రూవ్ అయితే ఆయనకి 3 సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. ఓకే, సో అది వీడియో క్లిప్పింగ్ కూడా ఇచ్చామండి సార్. మొత్తం ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ కూడా ఇచ్చామండి. ఓకే, అంటే ఓటమి భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏజెంట్లని ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఉండొచ్చు సార్. క్లియర్ గా చేశారు వాళ్ళు. క్రిమినల్ ఇంటిమిడేషన్, అసలు వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా ఆయన అక్కడ అల్లర్లు సృష్టించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. సార్, ఇప్పటికే అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు రేపు కౌంటింగ్ రోజు వైసీపీ నుంచి ఎవరు ఏజెంట్లుగా వచ్చేందుకు సిద్ధంగా లేరు. అది తెలుసుకున్నటువంటి వైసీపీ నాయకులు ఏజెంట్లలో ఉత్సాహాన్ని నింపేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా వారి మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడొచ్చు మనం? అవన్నీ 100% కరెక్ట్ సార్. అదే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.